మన రోజువారీ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్, మషీన్ లెర్నింగ్ మనకు కనిపించకుండానే పెద్ద మార్పులు తీసుకొస్తున్నాయి. ఉదాహరణకి, మీ ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ మీరు ఏమి చెప్పబోతున్నారో అర్థం చేసుకుంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే సాధ్యం అవుతుంది. మిషన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్లు డేటా నుంచి నేర్చుకోవడం. ఉదాహరణకి, యూట్యూబ్ మీకు నచ్చిన వీడియోలను సజెస్ట్ చేయడం, షాపింగ్ యాప్లు మీకు నచ్చే వస్తువులను చూపించడం ఈ మిషన్ లెర్నింగ్ వల్లే జరుగుతుంది. మషీన్లో ఒక ముఖ్యమైన శాఖ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ విధానంలో సరైన సమాధానాలు ఇప్పటికే తెలిసిన లేబుల్డ్ డేటాతో యంత్రాన్ని శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పండ్లను గుర్తించమని నేర్పాలంటే ఆపిల్, బనానా, మామిడి వంటి పండ్ల ఫోటోలు వాటి పేర్లతో కలిపి ఇస్తాం. కొంతకాలం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పండ్ల ఫోటో చూసి సరిగ్గా గుర్తించగలుగుతుంది. మరొక ముఖ్యమైన శాఖ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇందులో డేటాకు ఎలాంటి లేబుల్స్ ఇవ్వరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వయంగా డేటాలోని దాగి ఉన్న నమూనాలు లేదా గ్రూపులను గుర్తిస్తుంది. ఉదాహరణకు, పండ్ల పేర్లు చెప్పకుండా చాలా పండ్ల ఫోటోలు ఇచ్చితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి ఆకారం, రంగు ఆధారంగా ఒకే రకమైన పండ్లను ఒక గ్రూపుగా వర్గీకరిస్తుంది. అన్ని ఆపిల్స్ ఒక గ్రూప్లో, బనానాలు మరొక గ్రూప్లో పేర్లు చెప్పకపోయినా. సూపర్వైజ్డ్ మరియు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ రెండూ వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనకు సమాధానాలు ముందే తెలిసి అలాంటి ఫలితాలు అంచనా వేయాలనుకుంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. డేటాను పరిశీలించి దాగి ఉన్న నమూనాలను కనుగొనాలనుకుంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మరింత తెలివైనదిగా, శక్తివంతమైనదిగా మారుస్తాయి.